మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ దాదాపుగా ఖరారైనట్లు మనకి తెలుస్తూ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కేటాయించకుండా పెండింగ్లో పెట్టినటువంటి కేసీఆర్ నర్సాపూర్ టికెట్ ఆశిస్తున్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి రేసులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల మంత్రి కేటీఆర్ను సునీత లక్ష్మారెడ్డి కలిసినట్లు, అలాగే నర్సాపూర్ టికెట్ ఆమెకే దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మరికొన్ని రోజులు ఇంకా తేలాల్సి ఉంది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పుడు కొన్ని స్తబ్దత ఏర్పడినప్పుడు కూడా టికెట్ దాదాపుగా ఖరారైనట్లు వార్తలు అయితే వస్తున్నాయి. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక స్థానాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించకుండా, ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ ఉంచిన స్థానం మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే కేవలం నర్సాపూర్ నియోజకవర్గం ఒకటే ఉంది. అయితే నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ రెడ్డికి టికెట్ కేటాయించకుండా పెండింగ్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి వాకిటి సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఆమెకు నామినేట్ పదవి సైతం సీఎం కేసీఆర్ కబెట్టారు. ఆమె తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా కూడా ఉన్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సునీత లక్ష్మారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఆమె ఇప్పటికే సీఎం కేసీఆర్ ని కలిసి కూడా తనకు ఈసారి నర్సాపూర్ అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే నర్సాలో కూడా సునీత లక్ష్మారెడ్డి కూడా బీఆర్ఎస్ లో ప్రత్యేకమైనటువంటి వర్గం ఉన్న నేపథ్యంలో ఆమె గతంలో కాంగ్రెస్ నుంచి కూడా అక్కడ దాదాపు 2 దఫాల పాటు ఆమె ఎమ్మెల్యే ఎన్నికయ్యారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె అక్కడ స్థానిక నాయకురాలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన టికెట్ కేటాయిస్తే తప్పనిసరిగా నర్సాపూర్ గెలుపు ఖాయమని చెప్పి కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో మొత్తానికైతే కారణాలు ఏవైనప్పటికీ కూడా సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించలేదు. మదన్ రెడ్డి, అదేవిధంగా మదన్ రెడ్డికి సంబంధించిన అంచర్లు కూడా ఈ టికెట్ మదన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి కూడా ఏకంగా మంత్రి హరీష్ రావు ఇంటి ముందు ధర్నా కూడా చేసిన నేపథ్యం ఉంది. తప్పనిసరిగా టికెట్ తనకే వస్తుందని చెప్పి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అమెరికా పర్యటన ముగించుకొని ఇటీవలే రాష్ట్రం కేటీఆర్ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో సునీత లక్ష్మారెడ్డి ఇటీవలే మంత్రి కేటీఆర్ కూడా కలిసిన నేపథ్యంలో ఈసారి టికెట్ మళ్ళీ ఈసారి అసెంబ్లీ నర్సాపూర్ అసెంబ్లీ స్థానం టికెట్ సునీత లక్ష్మారెడ్డికే ఇస్తున్నారని చెప్పి కూడా జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా ఇదే వాదన పెద్దగా వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ సంబంధించి కేటీఆర్ తో కలిసిన నేపథ్యంలో కేటీఆర్ తప్పనిసరిగా ఈసారి నర్సాపూర్ టికెట్ సునీత లక్ష్మారెడ్డి కేటాయిస్తారని చెప్పి కూడా చర్చ, అదేవిధంగా వాదన జరుగుతున్న నేపథ్యంలో ఈసారి నర్సాపూర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి టికెట్ కేటాయింపు ఒక దశలో కొలిక్కి వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే సునీత లక్ష్మారెడ్డి వైపే బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా కూడా మనకు వార్తలు అందుతున్న నేపథ్యం ఉంది. కానీ ఇప్పటికైతే బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఈ అంశాన్ని అయితే ఇంకా ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే నర్సాపూర్ పెండింగ్ స్థానం కూడా సీఎం కేసీఆర్ కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. సునీల్, ఇంకోటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ రెడ్డికి టికెట్ కేటాయించకపోవడంతో ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి సునీత లక్ష్మారెడ్డికి టికెట్ దాదాపుగా అనుకున్న ప్రచారం నేపథ్యంలో మనకు ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో టికెట్ ఖరారైతే సో మదన్ రెడ్డి దారి ఎలా ఉండబోతుంది? ఆయన పార్టీలో కొనసాగే అవకాశం ఉందా, లేదనుకుంటే ఆమె వెనక పనిచేసి ఆమె విజయానికి తోడ్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదు అంటే పదవి రాకపోతే ఉన్నత పదవి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్. సో మంత్రి పదవి లేకపోతే ఎమ్మెల్యే పదవి లేకపోతే రానున్న చాలా ఎలక్షన్స్ ఉన్నాయి, వారికి అవకాశం కల్పిస్తాం. సో అవి లేకపోతే ఆయన పార్టీ మారే దిశ ఏమైనా కనిపిస్తుందా, లేదు అనుకుంటే ఆమెకు సపోర్ట్గా పార్టీలో ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే మదన్ రెడ్డి మాత్రం ఒకటే మాట స్పష్టం చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీలో తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సాపూర్ బరిలో దిగుతున్నాను, తన టికెట్ ని ఎవరు కూడా చేజార్చే సాహసం చేయరు, ఖచ్చితంగా సీఎం కేసీఆర్ తనకే టికెట్ కేటాయిస్తారు. సునీత లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి ఇచ్చి, ఒక దశలో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తనకు మాత్రం ఖచ్చితంగా నర్సాపూర్ అసెంబ్లీ టికెట్ కావాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నారు. ఆయన మాత్రం ఖచ్చితంగా నేనే పోటీ చేస్తున్నాను, ఇవన్నీ ఊహాగానాలని చెప్పి కూడా ఆయన కొట్టిపాడేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ ఆశీస్సులు మాత్రం సునీత లక్ష్మారెడ్డిపై ఉన్నాయని చెప్పి కూడా బీఆర్ఎస్ వర్గాల్లోనే ఒక వర్గం చర్చించుకుంటున్న నేపథ్యంలో టికెట్ ఆమెకు వస్తుందని మాత్రం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆమె సునీత లక్ష్మారెడ్డి కూడా ఇటీవల మంత్రి కేటీఆర్ ని కలిసిన తర్వాత ఆ వర్గం మాత్రం టికెట్ తమ నాయకురాలకే వస్తుందని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సునీల్, ఒకటి ఆయన చేస్తున్నటువంటి ధీమా అంటే మదన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు టికెట్ రాలేదు అంటే ఇంత ధీమాగా నాకే ఖచ్చితంగా వస్తుంది, ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో టికెట్ ఎందుకు ఇవ్వలేదనే కారణాలు ఏమైనా చెప్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, తెలిసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా?
అయితే సీఎం కేసీఆర్ మాత్రం మొత్తానికి అయితే సర్వేల పైన ఆధారపడతారు. అయితే సీఎం కేసీఆర్ నిర్వహించినటువంటి సర్వేలో మదన్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డికి సంబంధించి ఇద్దరు నాయకులకు సంబంధించి అయితే సర్వేని నిర్వహించడం జరిగింది. అయితే ఈ సర్వేలో ఎవరికి అనుకూలంగా వచ్చిన ఫలితాలు మాత్రం వారు వెల్లడించిన నేపథ్యంలో ఇవన్నీ ఊహాగానాలు చూసుకున్నట్లయితే సునీత లక్ష్మారెడ్డి వైపు సర్వేలు కూడా అన్ని అనుకూలంగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో టికెట్ ఆమెకి ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం అయితే మదన్ రెడ్డికి టికెట్ రాకపోయినా కూడా ఆయన పార్టీ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే మదన్ రెడ్డి సీఎం కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు, మన కుటుంబ సభ్యుల్లో కూడా వెలుగుతా ఉంటారు కాబట్టి ఆయన పార్టీ అయితే వీడే అవకాశం లేదని చెప్పి కూడా